తెలంగాణలో మరోసారి మంత్రివర్గ విస్తరణ, మూడవసారి ఇద్దరికి క్యాబినెట్లోకి ఛాన్స్. రేస్లో విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి. ఏఐసిసి కోటాలో వీళ్ళిద్దరికి మంత్రి పదవి కోసం మరికొందరి ప్రయత్నాలు. ఉన్న వాళ్ళని మంత్రివర్గం నుంచి తప్పిస్తారా? కొండా సురేఖ, కోమటిరెడ్డి అవుట్. తెలంగాణలో మరోసారి క్యాబినెట్ విస్తరణ జరగనుందా? ఖాళీగా 2 పదవులను 2 సామాజిక వర్గాలకు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారా? కాంగ్రెస్ హైకమాండ్ ఇద్దరి పేర్లను రేవంత్ రికమెండ్ చేసిందా? కొత్త పీసీసీ చీఫ్ మహేష్ మంత్రి కాబోతున్నారా? పొన్నం ప్రభాకర్ పీసీసీ చీఫ్ బాధ్యతలు అందుకోబోతున్నారా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్. జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణపై ఫోకస్ చేశారు. ఖాళీగా ఉన్న 2 బెర్తులను భర్తీ చేయాలని కసరత్తు చేస్తున్నారు. క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి రేసులో ఉన్నారు. ఈ ఇద్దరు పేర్లను కూడా హైకమాండ్ ప్రతిపాదించినట్లు హస్తంలో జోరుగా చర్చ నడుస్తోంది. పార్టీలో చేరిక సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఒకే కుటుంబానికి 2 మంత్రి పదవులు ఇస్తే ఎలా అన్న చర్చ కాంగ్రెస్లో జరుగుతోంది. పార్టీలోకి చేర్చుకున్నప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన నల్గొండ జిల్లాకు 3 మంత్రి పదవులు ఉండకూడదా అంటూ పార్టీని ప్రశ్నించారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే విమర్శలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకునేలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. వెంకటరెడ్డికి క్యాబినెట్ ర్యాంక్ స్థాయిని కట్టబట్టేందుకు కసరత్తు నడుస్తోంది. ఇక విజయశాంతికి హైకమాండ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్ట్రాటజీలో భాగంగానే విజయశాంతికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకొని మహిళా ప్రాధాన్యం ఉన్న శాఖ ఇస్తారని టాక్. విజయశాంతిని రంగారెడ్డి జిల్లా కింద తీసుకుంటారనే డిస్కషన్ కూడా నడుస్తోంది. ఈ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో చోటు లేదు. అయితే సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి క్యాబినెట్ ర్యాంకుతో కూడిన పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకుంటారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. బీసీ సామాజిక వర్గంతో పాటు నిజామాబాద్కు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది. అందులో భాగంగానే క్యాబినెట్లోకి తీసుకుంటారని తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే అదే సామాజిక వర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను తప్పించే అవకాశం ఉంది. ఆయనకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. అయితే పొన్నం ప్రభాకర్ పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకునేందుకు మొగ్గు చూపుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వటంలో భాగంగానే మహేష్కు మంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉంది హస్తం పార్టీ. ఇక ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ ఆయన దగ్గరే ఉంచుతారా లేక మారుస్తారా అనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోం శాఖను బట్టీకి కేటాయిస్తే ఆర్థిక శాఖను మరో సీనియర్ మంత్రికి ఇవ్వాలి. హైకమాండ్కు విశ్వాసపాత్రుడైన బట్టి ఆర్థిక శాఖ నిర్వహణ విషయంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ హైకమాండ్ దృష్టిలో మాత్రం గుడ్ లుక్స్లోనే ఉన్నాడు. మొత్తం మీద త్వరలో తెలంగాణ క్యాబినెట్లో భారీ మార్పులు చేర్పులు తప్పవు. ఈ సందర్భంగా ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది, ఎవరిని తప్పిస్తారనేటువంటిది ఆసక్తికరంగా మారింది.